హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యరిషి హోమ్ కిచెన్. ఈరోజు మనం సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలంతో మిల్క్ షేక్ చేసుకుందామండి. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాము. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ప్రాసెస్ చూసేద్దామండి. నేనైతే 3 సీతాఫలాలు తీసుకున్నాను. వీటిపైన ఉన్న పీల్ రిమూవ్ చేసేద్దామండి. ఈ విధంగా ఫోర్క్ యూజ్ చేసి తీస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం చేత్తో తీస్తే పిక్కతో పాటు వస్తుంది. ఇలా ఫోర్క్ కానీ మనం స్పూన్ కానీ యూజ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఇది ఈ విధంగా స్లైసెస్ కట్ చేసినట్టు కూడా ఈ పీల్ తీసేయచ్చండి. నేను ప్రస్తుతానికి 2 సీతాఫలాలు యూజ్ చేసి నేను మిల్క్ షేక్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ రెండింటిని. అలాగే ఇప్పుడు మనమైతే సీడ్స్ రిమూవ్ చేయాలి. సీడ్స్ రిమూవ్ చేయడానికి ఇదొక ఈజీ ప్రాసెస్ అండి. మిక్సీ జార్లో వేసి లైట్గా ఒక్కసారి అలా ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేయాలండి. అలా వేసి కంటిన్యూస్గా ఉంచకూడదు. కంటిన్యూస్గా ఉంచామంటే ఆ సీడ్స్ అన్నీ కూడా క్రష్ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా సీడ్స్ పల్ప్ 2 సెపరేట్ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని ఈజీగా మనం తీసేసుకోవచ్చు. ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసుకొని మనం ఈ సీడ్స్ దీని నుంచి సెపరేట్ చేసేయచ్చండి. ఈ సీతాఫలం సీజనల్ ఫ్రూట్ కనుక దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఈ సీతాఫలంలో విటమిన్ ఏ అండ్ సి ఉంటాయండి. అలాగే ఐరన్, కాల్షియం అనేది కూడా సమృద్ధిగా ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి లభిస్తాయండి. ఇంకోండి, నేను ఈ సీడ్స్ అన్ని తీసేసాను. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కప్పు కస్టర్డ్ యాపిల్ పల్ప్ అండి ఇది. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి నేను 250 ml మిల్క్ వేస్తున్నానండి. ఇది రా మిల్క్, మరగబెట్టలేదు. అలాగే 1 కప్ ఐస్ క్యూబ్స్ అండి. దీనిలోకి ఒక 4 or 5 స్పూన్స్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఒక 2 స్పూన్స్ టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నానండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చూడండి. అలాగే స్లైసెస్ చేసిన బాదం కూడా యూజ్ చేస్తున్నానండి. ఈ సీతాఫలంలో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళు అనేవి బాగా కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులో ఫస్ట్ పల్ప్ వేసేసుకోవాలి. తర్వాత ఈ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఇందులో ఈ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. షుగర్ పేషెంట్స్ అయితే కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. ఇందులో ఒక 4 to 5 స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ సీతాఫలంలో ఐరన్ ఉండడం వల్ల ఎనీమియాని బాగా తగ్గిస్తుందండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడన్నా నీరసం అనిపించిందంటే మనం ఒక 1 or 2 సీతాఫల తీసుకున్నామంటే ఇన్స్టెంట్గా గ్లూకోజ్ పెరిగి మనకి నీరసం అనేది తగ్గుతుందండి. ఇదిగోండి, మీరు చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసాను. నెక్స్ట్ నేను ఒక మగ్లోకి ఈ మిల్క్ షేక్ అంతటిని కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇంతేనండి కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్. ఇప్పుడు నేను టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. మీకు ఆల్రెడీ వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి చూడండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు దొరికిన పపాయతో నేను టూటీ ఫ్రూటీ చేశానండి. అలాగే చాప్డ్ బాదం కూడా నేను దీనిలో వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మాత్రం ఈ సీతాఫల కొంచెం తక్కువ తీసుకోవాలి, కానీ తీసుకోవాలండి. సీజనల్ ఫ్రూట్ కాబట్టి వారానికి 1 అలా తీసుకోవచ్చు. అదే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నవారైతే ఖచ్చితంగా ఈ సీతాఫలం తీసుకోవాలండి. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వడానికి మ్యాక్సిమం యూజ్ అవుతుంది. చూసారు కదండి, కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ విధంగా చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. అలాగే హెల్దీ కూడా అండి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. హార్ట్ డిసీజెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసి ఆల్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.